खातिर मेरे तुम जो तशरीफ लाए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। ఓం శాంతి 10/6/2021 साकारवाणी। मीठे बच्चे, अमर बाबा आया है तुम्हें ज्ञान का तीसरा नेत्र देने। अभी तुम तीनों कालों और तीनों लोकों को जानते हो। మధురమైన పిల్లలు, అమరుడైన బాబా వచ్చారు మీకు జ్ఞానం యొక్క త్రినేత్రం ఇవ్వడానికి. మీరిప్పుడు 3 కాలాలు 3 లోకాల్ని తెలుసుకున్నారు. ప్రశ్న: ఆత్మిక తండ్రి ఆత్మలకు వారసత్వము దేని ఆధారంగా ఇస్తారు? జవాబు: చదువు ఆధారంగా. చక్కగా చదువుకునేటువంటి పిల్లలు దేహాభిమానాన్ని వదిలి దేహి అభిమానిగా ఉండే పురుషార్థం చేసేవారు. అటువంటి వారికి బాబా వారసత్వము లభిస్తుంది. లౌకిక తండ్రి కేవలము కొడుకులకి మాత్రమే వారసత్వం ఇస్తారు. కానీ పారలౌకిక తండ్రి సంబంధము ఆత్మలతో ఉంది. అందుకే ఆయన ఆత్మలకి వారసత్వం ఇస్తారు. పాట: భోలేనాథ్ సే నిరాలా కోయి ఔర్ నహీ. భోలానాథుడి కంటే అతీతమైన వాళ్ళు వేరెవ్వరూ లేరు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి నుండి అమర కథ వింటున్నారు. ఈ మృత్యులోకం నుండి అమరలోకంలోకి వెళ్ళడం కోసము. నిర్వాణధామాన్ని అమరలోకమని అనరు. అమరలోకం అనగా అక్కడ మీరు మృత్యువుని పొందరు. అందుకే దాన్ని అమరలోకమని అంటారు. ఆత్మిక తండ్రిని అమరనాథుడని అంటారు. తప్పకుండా అమరలోకంలోకి తీసుకువెళ్తారు. తప్పకుండా అమరలోకంలోకి తీసుకువెళ్ళడానికే మృత్యులోకంలో అమరకథ వినిపిస్తారు కదా. 3 కథలు భారతదేశంలో ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలోనే ప్రసిద్ధి. అమరకథ, సత్యనారాయణ కథ, త్రిమూర్తి కథ. భక్తి మార్గంలోనైతే త్రిమూర్తి కథ యొక్క అర్థం ఎవరికి తెలియదు. జ్ఞానం యొక్క త్రినేత్రము జ్ఞానసాగరుడు అమరుడైన బాబా తప్ప వేరెవరూ ఇవ్వలేరు. వీళ్ళందరూ కూడా అబద్ధపు కథలు చెప్తూ ఉంటారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు. మాకు ఇప్పుడు జ్ఞానం యొక్క త్రినేత్రం లభిస్తూ ఉంది. ఈ త్రినేత్రంతో 3 కాలాలు 3 లోకాల్ని తెలుసుకున్నాము. త్రినేత్రంతో ఏం తెలుసుకున్నాం? జ్ఞానం యొక్క త్రినేత్రం లభిస్తుంది. ఈ త్రినేత్రంతో 3 కాలాలు 3 లోకాల్ని తెలుసుకున్నాము. మూలవతనము, సూక్ష్మవతనం యొక్క ఆది మధ్య అంత్యాన్ని కూడా తెలుసుకున్నారు. అందుకే పిల్లలు స్వయాన్ని త్రికాలదర్శిగా భావిస్తారు. మీరు మధురాతి మధురమైన పిల్లలు. మీరు తప్ప ఈ సృష్టిలో వేరెవ్వరూ త్రికాలదర్శిగా లేరు. 3 కాలాలు అనగా సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాన్ని తెలిసిన వాళ్ళు లేరు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనాన్ని గురించి చాలా తెలుసు. కానీ 3 కాలాలు ఆది మధ్య అంత్యాన్ని గురించి ఎవరికి తెలియదు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనాన్ని గురించి చాలామందికి తెలుసు. కానీ 3 కాలాలు ఆది మధ్య అంత్య జ్ఞానము వేరెవరికి తెలియదు. ఇప్పుడు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి నుండి వింటున్నారు. మనము ఆయన పిల్లలయ్యాము. ఒకే ఒక్కసారి మీరు ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి లభించారు. ఆత్మలకి చదివిస్తారు.
మిగతా అందరూ దేహాభిమాని అయిన కారణంగా ఏమంటారు? నేను చదివిస్తాను అంటారు. నేను చదివిస్తాను, నేను ఇది చేస్తాను అని దేహాభిమానం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకి చెబుతారు, మీరు చక్కగా చదువుకోండి. తండ్రి నుండి ప్రతి ఒక్క పిల్లవాడు వారసత్వం తీసుకోవడానికి హక్కుదారుడు. ఎందుకంటే అందరూ ఆత్మిక పిల్లలు కదా. లౌకిక సంబంధంలో కేవలము కొడుకుకి మాత్రమే వారసత్వం యొక్క హక్కు ఉంటుంది. ఈ పారలౌకిక సంబంధంలో కొడుకులందరికీ అనగా ఆత్మలకి వారసత్వం లభిస్తుంది. అమర్నాథుడి యొక్క కథ కూడా చెప్తారు. పార్వతీకి పర్వతాలపైన గుహలలో వెళ్ళి కథ చెప్పారని అంటారు. ఇది రాంగ్ కదా. ఇప్పుడు మీరు పిల్లలు తెలుసుకున్నారు సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి అని. సత్యమైతే తప్పకుండా సత్యమైన తండ్రి మాత్రమే చెప్తారు. తండ్రి ఒక్కసారి సత్యమైన జ్ఞానం చెప్పి సత్యఖండానికి యజమానిగా చేస్తారు. మీకు తెలుసు, ఈ అసత్య ఖండానికి నిప్పు అంటుకొనున్నది. ఏమేం కనిపిస్తుందో ఇదంతా ఉండదు. సమయం ఇంకా కొద్దిగానే ఉంది. ఇది శివబాబా యొక్క జ్ఞాన యజ్ఞము. లౌకిక సంబంధంలో కూడా తండ్రి యజ్ఞం రచిస్తారు. కొందరు రుద్రయజ్ఞం చేస్తారు, కొందరు గీతా యజ్ఞం చేస్తారు, కొందరు రామాయణ యజ్ఞం చేస్తారు. ఇది శివబాబా యొక్క రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇది అంతిమ యజ్ఞము. మీకు తెలుసు, మనము అమరపురిలోకి వెళ్తున్నాము. ఇంక కొద్ది నిమిషాల దారి మాత్రమే ఉంది. మానవులు ఎవ్వరికీ ఈ విషయం తెలియదు. వాళ్ళు అంటారు మృత్యులోకం నుండి అమర్లోకానికి వెళ్ళడానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని. అమర్లోకం అని సత్యయుగాన్ని అంటారు. పిల్లలకి ఇప్పుడు బాబా సన్ముఖంగా కూర్చొని అమరకథ, త్రిమూర్తి కథ, సత్యనారాయణ కథ చెప్తున్నారు. భక్తి మార్గంలో ఏమేమి ఉంటుంది అవన్నీ చూశారు. భక్తి మార్గం యొక్క విస్తారము చాలా ఉంది. వృక్షం యొక్క విస్తారం చాలా ఉంది కదా. అలాగే భక్తి యొక్క కర్మకాండాల యొక్క వృక్షం కూడా చాలా పెద్దది. యజ్ఞము, వ్రతము, నియమము, జపము, తపము మొదలైనవి ఎన్నో చేస్తారు. ఈ జన్మ యొక్క భక్తులు చాలా మంది ఉన్నారు. మనుషులది కూడా వృద్ధి అవుతూ ఉంటుంది. మీరు భక్తి మార్గంలోకి వచ్చారు. అప్పుడు ఇతర ధర్మాలు స్థాపన అయ్యాయి. ప్రతి ఒక్కరికి తన ధర్మంతో కనెక్షన్ ఉంది. ప్రతి ఒక్కరి రీతి రివాజులు వేరుగా ఉన్నాయి. భారతదేశము అమరపురిగా ఉండేది. భారతదేశం ఇప్పుడు మృత్యులోకంగా ఉంది. మీరు ఆది సనాతన దేవి దేవతా ధర్మం వాళ్ళుగా ఉండేవారు. కానీ ఇప్పుడు పతితులైన కారణంగా మీరు స్వయాన్ని దేవతలని అనుకోలేకపోతున్నారు. మీరు ఈ విషయాన్ని మర్చిపోయారు. మేమే దేవతలుగా ఉండేవాళ్ళమని అంటారు కదా. క్రీస్తు మా ధర్మాన్ని స్థాపన చేశాడు, మేము క్రిస్టియన్స్గా ఉన్నాము అని. అలాగని యూరోపియన్ ధర్మం వాళ్ళు కాదు కదా. అలాగే మీరు హిందుస్థాన్లో ఉండేవాళ్ళు లేదా భారతదేశంలో ఉండేవాళ్ళు దేవీ దేవతా ధర్మం వాళ్ళు. కానీ స్వయాన్ని దేవతలని చెప్పలేకపోతున్నారు. మేము పాపాత్మలు, నీచులు, వికారి వాళ్ళని అనుకుంటున్నారు. భక్తి మార్గంలో మనుషులు దుఃఖిగా అయినప్పుడు తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఇది కేవలము బ్రాహ్మణులైన పిల్లలకి మీకే తెలుసు. ఏ తండ్రిని మనం ఇంతకాలం నుంచి పిలుస్తూ వచ్చామో ఆయన మనకి బేహద్దు వారసత్వం ఇవ్వడం కోసము అమరకథ చెప్తున్నారు. మనము అమరపురికి యజమానిగా అయ్యేవాళ్ళు. అమరపురిని స్వర్గం అని అంటారు. మీరంటారు మేము స్వర్గవాసిగా అవ్వడం కోసము పురుషార్థం చేస్తున్నాము అని. కలియుగంలో మనుషులు చనిపోతే స్వర్గవాసి అయ్యారని అంటారు. మరి వాళ్ళేమీ స్వర్గవాసి అవ్వడానికి పురుషార్థం చేయలేదు కదా. మీరంటే పురుషార్థం చేస్తున్నారు.
అమరపురి వైకుంఠానికి వెళ్ళడానికి పురుషార్థం చేయించేవాడు అమరనాథుడైన తండ్రి. ఆయన్ని అమరనాథుడని కూడా అంటారు. ఈ యజ్ఞాన్ని పాఠశాల అని కూడా అంటారు. వేరే ఏ పాఠశాలల్ని యజ్ఞం అనరు. యజ్ఞం విడిగా రచింపబడుతుంది. అక్కడ బ్రాహ్మణులు కూర్చొని మంత్రాలు చదువుతారు. తండ్రి అంటారు, మీది కాలేజ్ కూడా యజ్ఞం కూడా రెండు కలిసే ఉన్నాయి. మీకు తెలుసు, ఈ జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది. దీనిలో మొత్తము ప్రపంచము స్వాహ కానున్నది. దీనిలో మొత్తం ప్రపంచము స్వాహ కానున్నది. మళ్ళీ కొత్త ప్రపంచము తయారవనున్నది. దీని పేరే మహాభారత యుద్ధము. ఇలాంటి యుద్ధము వేరే ఏది జరగదు. ఏమంటారు, యుద్ధంలో మిసైల్స్తో యుద్ధం జరిగింది అని అంటే ముసలము ఉపయోగించారు, యుద్ధం జరిగింది అని అంటారు కదా. ముసలం అంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్న మిసైల్స్ అన్నమాట. మీ దగ్గర అయితే యుద్ధం అనే మాటే లేదు. దీన్ని మహాభారత యుద్ధం అని ఎందుకంటారు? భారతదేశంలో ఒకే ఒక ధర్మం ఉంటుంది కదా, మృత్యు అయితే బయట ఉంది. ఇక్కడ యుద్ధం అనే విషయమే లేదు భారతదేశంలో. తండ్రి వివరిస్తున్నారు, మీకోసం కొత్త ప్రపంచం కావాలి, మరి తప్పకుండా పాత ప్రపంచం యొక్క వినాశనము అవ్వాలి, అవుతుంది. మరి పిల్లల బుద్ధిలో విరాట్ రూపం యొక్క జ్ఞానం అంతా ఉంది. అంటే మరి దీనికి మహాభారత యుద్ధం అని పేరు ఎందుకు వచ్చిందంటే, యుద్ధం మన దగ్గర లేదు, యుద్ధం బయట దేశాలలో జరుగుతుంది, కానీ కొత్త ప్రపంచం స్థాపన అయ్యి మనకు వస్తుందన్నమాట. అందుకని మన పేరు వచ్చింది మహాభారత యుద్ధం అని. మీరు ఇది కూడా అర్థం చేసుకుంటున్నారు, కల్పపూర్వము ఎవరు వచ్చారో వాళ్ళే దేవతలుగా అవ్వడం కోసం వస్తారు. ఇది బుద్ధికి సంబంధించిన పని. మనం ఎంత బ్రాహ్మణులుగా అయ్యామో ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవుతాం. ప్రజాపిత బ్రహ్మ కూడా వర్ణించబడ్డారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. అందుకే బ్రహ్మని ప్రజాపిత అంటారు. కానీ ఏ విధంగా ఎప్పుడు రచన చేస్తారు ఇది ఎవరికీ తెలియదు. మొదట్లో అసలు మనుషులు లేరా? కొత్తగా రచిస్తారా? బ్రహ్మ ద్వారా రచన అంటే పరమాత్మని పిలవడమే పతిత పావన రా అని పిలిచారు. మరి మనుష్యులు పతితులుగా అయిపోయినప్పుడు తండ్రి వస్తారు. ప్రపంచము మారవలసి ఉంది. మిమ్మల్ని బాబా కొత్త ప్రపంచానికి యోగ్యులుగా తయారు చేస్తారు. ఏం చేస్తారు? ఇప్పుడు అందరూ తమో ప్రధాన ప్రపంచంలో ఉన్నారు, మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. బాబా వివరించారు, ప్రతి ఒక్క మనిషి, ప్రతి వస్తువు సతో రజో తమోలోకి రావాల్సిందే. కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచము తప్పకుండా అవ్వవలసిందే. వస్త్రాలు కూడా కొత్తవి వేసుకుంటారు, కొన్నాళ్ళకి పాతగా అయిపోతాయి. మీకు జ్ఞానం లభించింది. సత్యమైన సత్యనారాయణ కథ ఇప్పుడు మీరు వింటున్నారు. గీత సర్వశాస్త్ర శిరోమణి, మిగతావన్నీ గీతాకి పిల్లలు. బ్రహ్మ యొక్క వంశావళి ఉన్నారు కదా, అలాగే గీత ముఖ్యము, మిగతా శాస్త్రాలన్నీ పిల్లలు, వంశావళి. ఉన్నతోన్నతమైన తల్లి తండ్రి, మిగతా అందరూ పిల్లలు. ఇప్పుడు తల్లి తండ్రి నుంచి వారసత్వము లభిస్తుంది. ఎన్ని శాస్త్రాలు చదివినా ఏం చేసినా వారసత్వం ఏమీ రాదు. ఎవరైనా శాస్త్రాలు చదువుతారు అనుకోండి, ఎక్కువగా వాళ్ళకి ఎక్కువగా సంపాదన చేసుకునే అవకాశం ఉంటుంది. అది అల్పకాలికంగా ఉంటుంది కదా. ఇక్కడ పిల్లలు వింటున్నారు, మీకు ఎంత సంపాదన అవుతుంది, 21 జన్మల కోసము సంపాదన అవుతుంది. మీరు ఆలోచించండి. అక్కడ ఒకరు శాస్త్రాలు చెప్తారు, అందరూ ఆయనకి డబ్బులు ఇస్తారు. ఇక్కడ తండ్రి పిల్లలకి చెప్తున్నారు,
మీరు 21 జన్మల కోసము షాహుకారుగా అవుతున్నారు. చెప్పేవాడు బాబా, వినేవాళ్ళు మీరు. వినేవాళ్ళకి 21 జన్మలకి సంపదలు దొరుకుతున్నాయి. అక్కడేమో చెప్పేవాడికి వినేవాళ్ళందరూ ఇస్తారు. ఎంత తేడా ఉంది. అక్కడ వినిపించేవాడికి జేబులు నిండుతాయి. భక్తి మొదలైనవి చేయడము అదంతా ప్రవృత్తి మార్గం వాళ్ళ పని. మీరు ప్రవృత్తి మార్గం వాళ్ళు. మీకు తెలుసు, స్వర్గలోకంలో మనం పూజ్యులుగా ఉండేవాళ్ళము. లేకపోతే 84 జన్మల లెక్క ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఆత్మిక జ్ఞానం. పరంపిత పరమాత్మ జ్ఞానసాగరం నుండి లభిస్తుంది. పతిత పావనుడైన తండ్రియే అందరికీ సద్గతి దాత. మనకి పిల్లలకి అమరకథ చెప్తున్నారు. జన్మ జన్మాంతరాలు అసత్యపు కథలు వింటూ వచ్చారు. ఇప్పుడు సత్యమైన కథ విని మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. చంద్రుణ్ణి 16 కళల సంపూర్ణుడని అంటారు కదా. సూర్యుడి గురించి ఆ విధంగా అనరు. మీకు తెలుసు, మనమంతా ఆత్మలు. భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులు 16 కళల సంపూర్ణులుగా అవుతాము. మళ్ళీ అర్థకల్పం తర్వాత అందులో కల్తీ అయిపోతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, మనము మళ్ళీ సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపన్నులుగా అవుతాము, దేవీ దేవతలుగా అవుతాము అని. మనమంతా ఆత్మలు. మొదట మన ఇంటికి వెళ్తాము. తిరిగి మనము శరీరాన్ని ధారణ చేసి దేవతలు అవుతాము. మళ్ళీ చంద్రవంశంలోకి వస్తాము. 84 జన్మల లెక్క కావాలి కదా. ఏ యుగంలో, ఏ సంవత్సరంలో ఎన్ని జన్మలు వచ్చాయి? తండ్రి 84 జన్మల సత్యమైన కథ ఇప్పుడు చెప్పారు. పిల్లలకి బాబా చెప్తారు, మీరు భారత్వాసీలు 84 జన్మలు తీసుకున్నారు. మిమ్మల్ని మీరు మొదట బ్రాహ్మణులుగా భావించాలి. మమ్మ బాబా అంటున్నారు కదా. వారసత్వం అయితే శివబాబా నుండి తీసుకుంటారు, బ్రహ్మ బాబా ద్వారా. ఈ బాబా కూడా, బ్రహ్మ కూడా ఆయన పిల్లవాడైపోయాడు కదా. బ్రహ్మ నుండి వారసత్వము రాదు. ఈయన కూడా మీకు సోదరుడు, తండ్రి కాదు. ఈయన శరీరధారి కదా. మీరంతా పిల్లలు, వారసత్వము ఆయన నుంచి తీసుకుంటున్నారు, నిరాకారి శివబాబా నుంచి, ఈ బ్రహ్మ నుంచి కాదు. ఎవరి నుండి వారసత్వం పొందాలో ఆయన్ని స్మృతి చెయ్యాలి. ఎవరి నుంచి వారసత్వం రాదో వాళ్ళని చేయకూడదు. ఒక్క శివబాబానే స్మృతి చెయ్యాలి. ఆయన్నే మీరు మాతా పిత అని అంటున్నారు. నీవే తల్లివి, తండ్రివి, మేము నీ పిల్లలు, నీ కృప వల్ల అపారమైన సుఖం వస్తుంది అని చెప్తున్నారు. మీరు ఈయన దగ్గరికి వస్తారు. బుద్ధిలో ఏముంటుంది? మేము శివబాబా దగ్గరికి వెళ్తున్నాము అని. మరి శివబాబానే స్మృతి చెయ్యాలి. ఆత్మ బిందు కదా, దానిలో 84 జన్మల పార్ట్ నిండి ఉంది. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది. ఎగిరిపోతే ఒక్క క్షణంలో ఎగిరిపోతుంది. నేను ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వేరొక శరీరాన్ని తీసుకుంటాను. భృకుటి మధ్యలో వెళ్ళి ఆసీనం అవుతాను. బుద్ధిలో వివేకం ఉంది, నేను ఆత్మ ఈ విధంగా ఉన్నాను అని. సత్యయుగంలోనైతే అలాంటి వస్తువులేమి చూడాలని, చేయాలని ఆశ ఉండదు. ఆత్మని చూడగలరు దివ్య దృష్టితో. ఈ కళ్ళతో చూసే విషయం ఏమి కాదు, దివ్య దృష్టితో చూడొచ్చు. అంటే సత్యయుగంలో మాకు సాక్షాత్కారం కావాలి, ఆత్మ సాక్షాత్కారము, లేకపోతే పరమాత్మ సాక్షాత్కారము, అలా ఏమి కోరికలు, ఆశలు ఉండవు. పోనీ దేవతల్ని చూడాలంటే ఎదురుగానే ఉన్నారు. శివబాబాన చూడడానికి అవ్వదు. ఆత్మని ఈ కళ్ళతో చూసేది కాదు. భక్తి మార్గంలోనే సాక్షాత్కారాలు మొదలైనవి అవుతాయి. సత్యత్రేత యుగాలలో అవ్వవు. రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానందుడు ఆయన వివరించారు. నేను గురువు ఎదురుగా కూర్చున్నాను,
ఆయన నుంచి ఆత్మ జ్యోతి స్వరూపంలో వచ్చి నాలో ప్రవేశించింది అని. అలాగేమీ జరగదు. ఆత్మ ఏ విధంగా ఒక శరీరాన్ని వదిలి వేరే వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తుంది? ఈ విషయాలన్నీ పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు, మీకు బాబా వివరిస్తున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, మేము అమరలోకంలోకి వెళ్ళడం కోసం పురుషార్థం చేస్తున్నాము అని. మేము అమరలోకంలో వెళ్ళి జన్మ తీసుకుంటాము. అక్కడ మేము గర్భమహల్లో ఉంటాము. ఇక్కడైతే గర్భజైల్లో చాలా త్రాహి అని అలమటిస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థకల్పం కోసము బాబా మిమ్మల్ని అందరినీ దుఃఖాల నుండి విడిపిస్తారు. మరి ఎంత ప్రేమగా అటువంటి తండ్రిని స్మృతి చెయ్యాలి, ఎంత ప్రేమగా స్మృతి చేయాలి. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మిక తండ్రి దగ్గర చదువుకొని పూర్తి వారసత్వము తీసుకోవాలి. సత్యఖండానికి యజమానిగా అవ్వడం కోసం సత్యమైన కథ వినాలి, వినిపించాలి. ఏ తండ్రి నుండి బేహద్దు వారసత్వం లభిస్తుందో ఆయన్నే స్మృతి చెయ్యాలి. ఎవరు దేహదారిని కాదు. ఈ పాత ప్రపంచానికి నిప్పు అంటుకొనున్నది, అందుకే దీన్ని చూస్తూ కూడా చూడకూడదు. వరదానము. మన్మనాభవ యొక్క విధానం ద్వారా మనరసాన్ని స్థితిని అనుభవం చేసుకొని చేయించేటువంటి సర్వబంధన ముక్తులు అవ్వండి. మన్మనాభవ యొక్క విధానం ద్వారా మనరస్ అనుభవం చేయించేటువంటి సర్వబంధన ముక్తులు అవ్వండి. ఇనప గొలుసులు సూక్ష్మమైన దారాల యొక్క బంధనాల్ని కూడా తెంచుకొని బంధన్ ముక్తి స్థితిలో ఉండేటువంటి పిల్లలు కలియుగి స్థూల వస్తువుల యొక్క రసన లేదా మనసులో తగుల్పాటు నుండి ముక్తులైపోతారు. ఎటువంటి పిల్లలు? ఇనుప గొలుసులు సూక్ష్మమైన దారాల యొక్క బంధనాల్ని కూడా తెంచుకొని బంధన్ముక్త స్థితిలో ఉండేటువంటి పిల్లలు కలియుగి స్థూలమైన వస్తువుల యొక్క రసన లేదా మనసులోని తగుల్పాటుతో కూడా ముక్తులైపోతారు. ఈ రెండిటికి కనెక్షన్ అర్థమవుతుందా? ఇనుప గొలుసులు మళ్ళీ సూక్ష్మమైన దారాల యొక్క బంధనను కూడా తెంచుకొని బంధన్ముక్త స్థితిలో ఉండేటువంటి పిల్లలు కలియుగి స్థూల వస్తువుల యొక్క రసన లేదా మనసులోని తగుల్పాటు నుండి కూడా ముక్తులవుతారు. వారికి దేహాభిమానము లేదా దేహం యొక్క పాత ప్రపంచంలోని ఏ వస్తువు కూడా ఏ మాత్రము ఆకర్షించదు. ఏదైనా ఇంద్రియాల యొక్క రసము అనగా వినాశీ రసాల వైపు ఆకర్షణ లేకుండా అయినప్పుడే అలౌకిక అతీంద్రియ సుఖము లేదా మనరసం యొక్క స్థితి అనుభవం అవుతుంది. మనోరసం అన్నమాట. ఏదైనా ఇంద్రియాల యొక్క రసము అనగా వినాశీ రసాల వైపు ఆకర్షణ లేకుండా ఉన్నప్పుడే అలౌకిక అతీంద్రియ సుఖము లేదా మనోరసం యొక్క స్థితి అనుభవం అవుతుంది. దీనికోసము నిరంతరము మన్మనాభవ యొక్క స్థితి కావాలి. స్లోగన్. అందరి ఆశీస్సులతో పాటు ఖుషి కూడా అనుభూతి అయ్యేది సత్యమైన సేవ. అందరి ఆశీస్సులతో పాటు ఖుషి కూడా అనుభూతి అయినప్పుడే అది సత్యమైన సేవ. ఓం శాంతి.
खातिर मेरे तुम जो तशरीफ लाए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। यूं खातिर मेरे तुम जो तशरीफ लाए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। तेरा जलवा कहूँ या तेरी रहनुमाई, तेरा जलवा कहूँ या तेरी रहनुमाई, खूबसूरत तुमने ये जिंदगी बनाई। पाक तेरा जहाँ में दिलो तख्त है, पाक तेरा जहाँ में दिलो तख्त है, साया तेरा मुझ पे हर वक्त है। बादशाह तू मुझे अपने दिल का बनाए, बादशाह तू मुझे अपने दिल का बनाए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए। देखे तालीम तूने मुझको संभाला, देखे तालीम तूने मुझको संभाला, तेरा शुक्रिया दिल से ओ अल्लाह ताला। तेरी ही बदौलत है चलते कदम, हो तेरी ही बदौलत है चलते कदम, कैसे भूलेंगे तेरा एहसान हम। ओ इल्म तेरा रूहानी हमें पसंद आए, इल्म तेरा रूहानी हमें पसंद आए, है मुझसे मोहब्बत ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए, ये दिल मेरा गाए।